ప్రియమిత్రులకు శుభోదయం. మనం భాస్కర శతకంలో నుంచి ఒక పద్యాన్ని చూద్దాం. ప్రాచీన నీతి శాస్త్రవేత్తల నుండి ఆధునిక శతకకర్తల వరకు కూడా స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని, ఆడదాన్ని నమ్మకూడదు అని, ఆడదాన్ని నమ్మినటువంటి వాడు చెడిపోతాడు అని అనేకమైన కారణాలు చెబుతూ వచ్చారు. జగజ్జేత అయ్యి లోకాన్నంతటిని జయించాను అనుకున్నటువంటి హిట్లర్ లాంటి వాడు కూడా స్త్రీ మద్యము ఈ రెండింటికి దూరంగా ఉండటం మూలంగానే అతడు అంత గొప్ప నాయకుడయ్యాడని కూడా చరిత్రలో చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి ఒక పద్యాన్ని భాస్కర శతకారుడు ఉదాహరణలతో సహా ఇచ్చాడు. అంగన నమ్మరాదు తన ఎంకెకు రాని మహాబలాఢ్యు వేబంగుల మాయలొడ్డి చెరుపందల పెట్టు వివేకి అయిన సారంగధరున్ పదంబులు కరంబులు కోయగ చేసి తొల్లి చిత్రాంగి అనేకముల్ మరునుడు వరాని కుయుక్తులు పన్ని భాస్కరా. ఆడవాళ్ళని నమ్మరాదు అని చెబితే సరిపోలేదుట. అంగన నమ్మరాదు, స్త్రీలను నమ్మకూడదయా. తన అంకెకురాని మహాబలాఢ్యు, తనకు గనక లొంగనటువంటి గొప్ప గొప్ప మేధావుల్ని, పండితుల్ని, బలవంతుల్ని కూడా వేబంగుల మాయలొట్టి చెరుపందల పెట్టు, అనేకమైనటువంటి మాయల చేత చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఎలాగూ అంటే ఉదాహరణ చెబుతున్నాడండి. వివేకి అయిన సారంగధరున్, తెలివి గలవాడై నీవు నాకు పినతల్లివి, నీవు నాతో ఇటువంటి సంబంధం పెట్టుకోకూడదు అని తిరస్కరించినందుకు పదంబులు కరంబులు కొయగజేసి కాళ్ళు చేతులు నరికించేసింది. ఇంతకు ముందు తొలి చిత్రాంగి అనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరాం. సారంగధర చరిత్రని ఈ పద్యంలో ప్రస్తావిస్తున్నాడు కవి. ఇది ఆడవారిని నమ్మకూడదు అని చెప్పడానికి. ఈ సారంగధరుడు రాజరాజ నరేంద్రుని యొక్క కుమారుడు అని ఒక ఇతివృత్తం ఉంది. ఇప్పటికీ కూడా రాజమహేంద్రవరంలో సారంగధర మిట్ట అనే పేరుతోటి ఒక సారంగధర ఒక దిబ్బ ఉంది అని, దాని మీదే ఇతని యొక్క కాళ్ళు చేతులు నరికివేసి పడయించిందని చిత్రాంగి. ఆ తర్వాత ఒక సిద్ధుడి మూలంగా అతను మళ్ళీ పునరుజ్జీవితాన్ని పొంది యోగిగా సన్యాసిగా మారిపోయాడు అని చెప్పి మనకి కొన్ని కథలు చెబుతున్నారు. ఎందుకు అంటే తాను పావురాళ్లు ఎగరేసుకుంటూ ఉంటే ఆ పావురాయి వెళ్లి చిత్రాంగి మేడలో చేరింది. అందగాడైనటువంటి మగవాడిని చూసి తనకు కుమారుడు వరస అవుతాడు అనేటువంటిది కూడా ఆలోచించకుండా అతన్ని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించిందట చిత్రాంగి. అందుకనే ఆ పేరే తెలుగునాట ఒక మోసగత్తెకు ఉండేటటువంటి పేరుగా మిగిలిపోయింది చిత్రాంగి అని. లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినటువంటి పిన్నమ్మ నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు సారంగధరుడు. వేటకు వెళ్లినటువంటి రాజరాజ నరేంద్రుడు తిరిగి రాగానే అతని మీద లేనిపోని అపవాదులు పెట్టి, లేనిపోని పితూరీలు చెప్పి, చివరికి కన్న కొడుకునే నరికించేటటువంటి ఆలోచన చేసింది చిత్రాంగి. అందుకని అంగన నమ్మరాదు తన అంకెకురాని మహాబలాఢ్యున్ ఏ బంగుల మాయలొట్టి చెరుపందల పెట్టు, అనేకమైన మాయలతోటి చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. వివేకి అయిన సారంగధరున్ పదంబులు కరంబులు కోయగజేసె తొల్లి చిత్రాంగి అనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని, చెప్పటానికి కూడా వీలు లేనంతటి పితూరీల్ని మోసాలని చేసి అతని యొక్క కాళ్ళు చేతులు నరికించిందయ్యా. కాబట్టి ఆడవారికి దూరంగా ఉండాలి. నిప్పుకు ఏ విధంగా అయితే దూరంగా ఉంటామో ఆడవారికి కూడా దూరంగా ఉండటం మంచిది అంటున్నాడు
భాస్కర శతకకారుడు మారన